ఆ, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను, బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. లేట్ అయింది అయినా సరే మీ ఎనర్జీ మమ్మల్ని కూడా ఇవాళ ఒక చిన్న జోష్లో ఉంచింది. అండ్ సుమా గారి ఎనర్జీ ఆఫ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, 1 సెకండ్, చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ముందు రాజమౌళి గారికి ఐ వాంట్ టు సే సంథింగ్. నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది. ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు. నేను కూడా రెగ్యులర్గా నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని, రాజమౌళి గారు వస్తున్నారా, ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా. ఎందుకంటే నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది. నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐసైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని. అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని రమ గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే, ఎలా ఉంది ఏంటి అని. చక్కగా ప్రేమగా హగ్గిచ్చి వెళ్ళిపోయారంటే నచ్చలేదని అర్థం కాదు, చాలా బాగుంది, నేను ఇప్పుడు కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చిందని అర్థం. సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి. అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్, ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ May 1st మీకు ఏం పనులున్నా సరే, ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఆ ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. బట్ మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇప్పుడు కెమెరా, ట్రాక్, ఎడిటింగు, ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది, సినిమా పదాలు ఉంటాయి. ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్. ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఎమోషన్. ఇది థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అనే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఎమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్గా ఆ పేరు పెట్టేయాల్సి వస్తుంది. అంటే అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకేదో ఒక చిన్న ధైర్యం మీరు ఉన్నారు అంటే. అండ్ నేను పిలిచేస్తాను అనమాట. నేను ఇప్పుడు ఎంత పనులు జరుగుతున్నాయి నాకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్గా వచ్చారు. ఏ షూటింగో నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ. నేను అసలు ఆలోచించను. అంటే సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక 60-70% రూల్ అవుట్ చేసేసి, బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను, నాకు కావాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను. ఎలాగో అలా సమ్హౌ హీల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ రమ గారు, ఐ లవ్ యూ మోర్ దెన్ రాజమౌళి గారు. యూ నో దట్. యు ఆర్ నాకు ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలియదు. మీరు, వల్లి గారు, నేను ఎందుకో పొరపాటున మిమ్మల్ని గారు అని పిలవటం మొదలెట్టాను, కానీ మనసులో మాత్రం ఎప్పుడూ నమక్క, వల్లక్క అని అనుకుంటుంటా. ఒకేసారి ఆ పదం మార్చేస్తే, ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమని కంటిన్యూ చేస్తాను అంతే. మీరు నాకు
ఇలా సినిమా ద్వారానో ఇలా మన ఈగ ద్వారా పరిచయం ఒక ఫ్యామిలీ లాగా అనిపించారు నాకు. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు వచ్చారు, కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే మే 1కి. నేను సాధారణంగా అలాంటి మాటలు చెప్పను, బట్ ఈరోజు వాళ్ళని చూస్తే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది చెప్పాలని. అండ్ మీరు వచ్చారా 100%, మిమ్మల్ని తక్కువ చేయట్లా, మీరే బలం. సో అండ్ విశ్వక్ శేష్ హిట్ వర్స్కి మీ ఇద్దరు, ఈ హిట్ యూనివర్స్కి మీ ఇద్దరు పిల్లర్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఒక బిల్డ్ చేసిన ఒక వరల్డ్ ఇది, అండ్ దాన్ని ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. అండ్ ఆ ఫంక్షన్లో, ఆ సెలబ్రేషన్లో మీరందరూ కూడా రావటం నిజంగా ఒక ఫ్యామిలీ తాలూకు ఒక ఫంక్షన్ అన్న ఫీలింగ్, ఆ పాజిటివిటీని నింపింది నాలో. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీరు కూడా ఇంకో రెండు బ్లాక్ బస్టర్లు ఇయర్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా టీం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఈ సినిమా తాలూకు సక్సెస్ ఈవెంట్లో ఇంకెక్కువ డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఓకే, శైలేష్ ఈజ్ మై బాయ్. అండ్ నేను ఫస్ట్ నుంచి చూసిన శైలేష్ భయాలు తెలుసు, శైలేష్ బలం తెలుసు, శైలేష్ వీక్నెస్ తెలుసు, నాకు అన్నీ తెలుసు. అండ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు, కానీ తన స్ట్రెంగ్త్ తాలూకు ట్రైలర్ మాత్రం మీరు మే 1కి చూస్తారు గ్యారంటీగా. ఓకే, అండ్ చాలా ఎంజాయ్ చేశాను, చాలా దగ్గరుండి ప్రతి విషయం మాట్లాడుకుంటూ. అండ్ తన తర్వాత మాట్లాడదాం యాక్చువల్లీ ఆపుతాను, ఇప్పుడు నీ గురించి అనవసరంగా చెప్తే బిల్డప్ అనిపిస్తుంది. అండ్ సాను సార్ మై ఫేవరెట్. అండ్ సాను గారు జెర్సీ చేశారు నాతో, శ్యామ్ సింగ్ రాయ్ చేశారు, హాయ్ నాన్న చేశారు. అండ్ ఇప్పుడు హిట్ 3 ట్రాక్, ముందు చెప్పిన పేర్లు బట్టి మీకు ట్రాక్ రికార్డ్ గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో అండ్ సాను సార్ అంత 4 డిఫరెంట్ జానర్లు చేసి అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి తన వర్క్ ఏదో హైలైట్ అవ్వాలని కాకుండా ఒక కథకి ఏం కావాలని ఆలోచించే ఒక గొప్ప డిఓపి. థ్యాంక్ యూ సో మచ్ సాను సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, మా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ మిక్కీ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. అమెరికా నుంచి లాక్కొచ్చాం, రోజు అసలు గొడ్డు చాకరీ చేయించాం మిక్కీతో. మొన్నే బాగా ఫీవర్ వచ్చేసి వర్క్ చేయలేని పరిస్థితులు ఉంటే సరిపోదా శనివారంలో ఇలా లేపి ట్యాబ్లెట్ వేస్తాయి కదా, అలా లిటరల్గా మిక్కీ జేమేని లేపి శైలేష్ ఇంటి నుంచి రసమన్నం తీసుకొచ్చి తినిపించి మరీ లేపి వర్క్ చేయించాం. అండ్ ఇప్పుడు కూడా ఇంకేదో బెటర్ చేయాలని తను వర్క్ చేస్తూనే ఉన్నాడు. సో అందుకే ఈవెంట్ మిస్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ శ్రీనిధి గురించి చెప్పాలి. ఈ సినిమాలోకి ఒక రకంగా మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకి అందరూ హిట్ 3లో సగం రామ్ కామ్ లవ్ స్టోరీ ఉంటుందని అనుకుంటున్నారు, బట్ అలాంటిదే ఉండదు. అండ్ చాలా ఎంజాయ్ చేశాను తనతో వర్క్ చేయడం. అండ్ మృదుల అన్న రోల్లో తను చేసిన తర్వాత ఒక తను తప్పితే ఇంకెవరు సూట్ ఎవరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ తను చాలా బాగా చేసింది. అండ్ ప్రమోషన్స్ కూడా తన సొంత సినిమాలాగా ప్రతిదీ నేను ఒక్కడు కూడా మిస్ అవ్వను అని చెప్పి తను 100% ఎఫర్ట్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఒక నిమిషం. సో మిగతా టీంలో నేను ఇప్పుడే రిలీజ్కి ముందే మాట్లాడి థ్యాంక్ యూ చెప్పలేని కొన్ని పేర్లు ఉన్నాయి. అండ్ దాని గురించి నేను రిలీజ్ తర్వాత మాట్లాడతాను క్లియర్గా. అండ్ మా రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ టీమ్ కానీ అందరి గురించి డీటెయిల్డ్గా నేను సక్సెస్ సెలబ్రేషన్లో మాట్లాడతాను, ప్రామిస్. అండ్ సినిమా బాగుండాలి, నిజంగా మనందరి లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పొద్దున్న లెగుస్తుంటే బయట చాలా దారుణమైన విషయాలు వింటున్నాం. అండ్ మనమందరి లైఫ్లో ఒక సంతోషం ఉండాలి, ఒక చిన్న కామ్నెస్ ఉండాలి. అండ్ మనకి సంబంధించినంత వరకు మనకి ఒక చిన్న హ్యాపీనెస్ అంటే, ఒక చిన్న పీస్ అంటే మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం. అండ్ వెళ్ళటానికి మనందరికీ, ఎస్పెషలీ తెలుగు వాళ్ళందరికీ మన మొదటి రీజన్ సినిమా. అండ్ సినిమా బాగుండాలి, మనం సినిమాని కాపాడుకోవాలి. మే 1 మనం సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి సినిమా ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాం, మనకి సినిమా మీద ఉన్న ప్రేమని
ఇంకొకసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం. మే ఫస్ట్కి నేను హిట్ 3 గురించి పెద్దగా చెప్పను, కానీ ఒక విషయం చెప్తాను. ఒక థ్రిల్లరు, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే, అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా, చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. చాలామంది నేను 14th రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను. నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి, రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు ఈసారి, రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం కోర్ట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు, ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు, తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడూ జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. మే 1కి పోతారో పోరో తెలియదు, కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది, కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పొచ్చులేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాపేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very, very special, and definitely May 1కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. May 1st హిట్ 3 బ్లాక్ బస్టర్ రావాలి, రెట్రో బ్లాక్ బస్టర్ రావాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ రావాలి, సినిమాలు అన్నీ బాగా ఆడాలి, మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కి బార్. Thank you so much. I love you all. I love you. See you on May 1st. Thank you.